నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా కసింకోటలో కసింకోట మండల తెలుగుదేశం పార్టీ కమిటీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కసింకోట మండల టీడీపీ అధ్యక్షులుగా గొంతెన శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కాన్రెగుల సతీష్, అనుబంధ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కసింకోట గ్రామంలో జరిగిన కసింకోట మండల తెలుగుదేశం పార్టీ కమిటీ మరియు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో 100% సీట్లు కూటమి అభ్యర్థులే గెలిచేలా టీడీపీ శ్రేణులు, కమిటీ సభ్యులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, రాష్ట టీడీపీ కార్యదర్శి దాడి రత్నాకర్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ పీలా శ్రీకాంత్, రాష్ట గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, వేగి గోపీకృష్ణ, కసింకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ అన్ని రకాలుగా కూడా సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ అందులో భాగంగానే మరి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 14-15వ తారీఖు దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతా ఉన్నారు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎంఓఏలు చేసుకోబోతా ఉన్నారు. చాలా డీటెయిల్డ్ చర్చ, ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సు రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం చూసాం గత 14-19లో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రోజు చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, చాలా గ్రౌండ్ అయినాయి కూడా. తర్వాత 19లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పెట్టుబడిదారులందరినీ కూడా, ఇన్వెస్టర్లందరినీ కూడా భయపెట్టి గెంటేశారు. వాళ్ళని భయపెట్టిన మీదట వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ తో, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు వేగవంతంగా ఇవాళ వాళ్ళకి అనుమతులు వస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు, చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ని ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం ప్రపంచాన్ని ఈరోజు ఆకర్షించింది. విశాఖపట్నం దాదాపు 13 దేశాలకి ఇక్కడి నుంచి డేటా సెంటర్ కి సంబంధించి కేబుల్ లింక్ కూడా మొత్తం విశాఖపట్నం నుంచే సముద్ర గర్భం ద్వారా వెళ్ళబోతా ఉంది. ఇవాళ లక్షలాది మందికి ఇక్కడ జాబ్స్ రాబోతాయి. అట్లాగే
ఏదైతే ఇవాళ స్టీల్ ప్లాంట్ కూడా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ రాబోతారు. అలాగే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ, అలాగే రాయలసీమ ఏరియాలో కూడా ఎలక్ట్రానిక్స్ లో ముందుకు తీసుకెళ్ళడానికి డ్రోన్స్ కానీ, అక్కడ సెమీ కండక్టర్ సంబంధించి కానీ ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు అక్కడ రావడానికి రాయలసీమ ఏరియాలో మరి రాబోతున్నాయి. కర్నూలు ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా, అట్లాగే కోస్తా అంతా కూడా పోర్ట్లు కానీ, సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ రాబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి, ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి నిన్న మొత్తం పారిశ్రామిక వాళ్ళన్నీ కూడా ప్రారంభించుకున్నాం. ఎంఎస్ఎంఈ ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం. అట్లాగే ఈరోజు హౌసింగ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గత 5 సంవత్సరాలు పేదవాడి సొంతింటి కళ మరి దాదాపు శూన్యం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ 3 లక్షల ఇళ్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. 3 లక్షల ఇళ్లు కూడా ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటారు. కొత్తగా మళ్ళీ ఒక 4 లక్షల ఇళ్లు నిర్మాణం చేయడానికి కూడా శంకుస్థాపనకి మొదటి విడతలో 40,000 ఇళ్లకి శ్రీకారం చుట్టాం. ఇవాళ అర్బన్ ఏరియాలో కానీ, రూరల్ ఏరియా కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవన్నీ కూడా ముందుకు రాబోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పార్టీని కూడా బలోపేతం చేసుకునే విధంగా ఇవాళ కమిటీలు వేసుకున్నాం. గతంలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. కానీ ఇవాళ బూత్ లెవెల్ నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దానికోసం కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఈరోజు కసింకోటలో చాలా పార్టీ పండుగలాగా, పసుపు పండుగలాగా ఇవాళ ఇక్కడ జరిగింది. మరొకసారి కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తాను.